హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 250 గ్రామ్ చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. చికెన్ని ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకుందామండి. మొత్తం చికెన్ బాగా కలుపుకొని కాసేపటి వరకు మగ్గబెట్టుకుందామండి. చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపటి వరకు మూత పెట్టి మగ్గబెట్టుకుందామండి. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కొంచెం మగ్గిందండి. ఇంకా కాసేపటి వరకు మగ్గించుకోవాలండి. ఇందులో 1 స్పూన్ చికెన్ మసాలా మరియు 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. మనము చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. 15 minutesలో చికెన్ రెడీ అయిపోతుందండి. ఓకేనండి, చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము గార్నిషింగ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఓకే అండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ఫ్రై పప్పుతో కానీ రసంతో కానీ మీరు సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. చపాతీకి కానీ ఫుల్కాకి కానీ బాగా సెట్ అవుతుంది. కాంబినేషన్కి బాగా సెట్ అవుతుందండి ఈ చికెన్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ డిష్ని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఎలాగుందో మాకు కమెంట్ సెక్షన్లో పెడితే మేము కూడా చూసి ఆనందిస్తామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.